15 రోజులకి ఇచ్చేంటున్నారు 10 ఫస్ట్ మరి ఎందుకు ఇట్లా పెట్టేశారు? అది పాత మిగిలించారు అది. అవును, ఇక్కడ పెట్టకూడదు కదా, అవి పురుగు పట్టి పడతాయి, అది పడితే ఇవి పోతాయి. క్లీన్ చేస్తాను సార్, రేపు క్లీన్ చేస్తాను. ఇప్పుడు సార్ నాకు ఇచ్చేసాను, నేను చేస్తాను సార్. ఇది ఖరీఫ్లో కొన్నాం, లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో కొన్న ధాన్యం. సంవత్సరం అయింది కరెక్ట్గా. పాత మీద రైస్ బాగా అవుతుంది. రైతు పేరు ముప్పరాజు రాంబాబు గారు. ఆర్ఎస్కే వచ్చి మంత్రిపాలెం, మంత్రిపాలెం నగరం మండలం బాపట్ల జిల్లా. విజయదుర్గ రైస్ మిల్లో ఇది ఆడించబడడం జరిగింది. అక్కడ నుంచి ఎస్డబ్ల్యూసి రేపల్లెకి వచ్చింది. రేపల్లెలో నాయక్ అంజనయ్య అనే టెక్నికల్ అసిస్టెంట్ ఈ రైస్ క్వాలిటీ బాగుందని సర్టిఫై చేశాడు. అక్కడ నుంచి ప్యాకింగ్ ఏజెన్సీ, అంటే అక్కడ నుంచి ఈ 25 కేజీలు ప్యాక్ చేయడం కోసము మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము ప్రతి పిల్లవాడికి కూడా ఫైన్ క్వాలిటీ రైస్ ఇచ్చేదానికి గత 15 డేస్ నుంచి కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిపి మన జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు అంటే అన్ని స్కూల్స్ దాదాపు 1423 స్కూల్స్కి గాను 75 హాస్టల్స్కి గాను ఇప్పటి వరకు ఫైన్ క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యాన్ని మనం 25 కేజీల ప్యాకెట్లు చేసి దాదాపు 10,000 ప్యాకెట్లు అన్ని స్కూల్స్లలో, అన్ని హాస్టల్స్లో ప్లేస్ చేయడం జరిగింది. రేపు స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలందరికీ కూడా సన్న బియ్యం ద్వారా చేయబడిన అన్నాన్ని అందరికీ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి పిల్లవాడికి మంచి క్వాలిటీ ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసిన ప్రొసీజర్ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ రైస్ ఇంప్రూవ్ అయ్యి పిల్లలు కూడా ఇష్టంగా తినేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మాల్ న్యూట్రిషన్ కూడా మనం దీనివల్ల నివారించవచ్చు. అదేవిధంగా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ఎక్కడైతే మార్కెట్ కన్నా వాల్యూ తక్కువ అయిపోయి ఎంఎస్పీ కన్నా తక్కువ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎంఎస్పీకి కొనుక్కొని రైతుల దగ్గర నుంచి అక్కడ నుంచి ఆ మిల్లులకి పంపించి అక్కడ నుంచి ఇది ఆడిచ్చి ప్రతి జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకి అయితే బాపట్ల జిల్లా నుంచి రైస్ వచ్చింది. దీనికి ఒక కొత్త విధానం కూడా పెట్టారు. ఏంటంటే క్యూఆర్ కోడ్ మెకానిజం ద్వారా ట్రేసబిలిటీని పెట్టారు. ట్రేసబిలిటీ అంటే ఏంటంటే నేను తింటున్న ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకునే విధంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ విధంగా వెళ్తుంది. దాన్ని భాగంగానే ఈసారి ట్రేసబిలిటీ అంటే మనం తింటున్న ధాన్యం ఏ రైతు పండించారు, ఏ మిల్లులో ఆడిచ్చారు, అక్కడ నుంచి ఏ గోడౌన్లో వెళ్ళింది, అక్కడ ఏ టెక్నికల్ అసిస్టెంట్ దాన్ని సర్టిఫై చేసి బాగుందని చెప్పారు అన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్కి కూడా క్యూఆర్ కోడ్ మెకానిజంలో ఈ బ్యాగ్స్ని పంపించడం జరిగింది. ప్రతి హెడ్ మాస్టర్ కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఏ రైతు పండించారని ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి, ఎక్కడ ఆడిచ్చారు, ఏ గోడౌన్ నుంచి వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ ట్రేసబిలిటీ అనేది ఇంటర్నేషనల్గా రికగ్నైజ్డ్ ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. సో దీని ద్వారా ఇప్పటి వరకు మన జిల్లాలో అయితే దాదాపు 80,000 మంది పిల్లలకి కావాల్సిన నెక్స్ట్ 18 డేస్కి కావాల్సిన మొత్తం బియ్యాన్ని కూడా మనము రెడీ చేసి పెట్టడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తరఫున మన డిఎం గారు, అదేవిధంగా డిఈఓ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసికట్టుగా గత వారం 10 రోజుల నుంచి డే అండ్ నైట్ కూడా పనిచేసి వచ్చిన బియ్యాన్ని అంతా కూడా ప్యాక్ చేసుకుని 25 కేజీస్లో ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఫైన్ క్వాలిటీ రైస్ని అన్ని స్కూల్స్లో ప్లేస్ చేయడం జరిగింది. రేపు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆనరబుల్ మన సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసుకొని అందరి సమక్షంలో పిల్లలందరికీ కూడా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ద్వారా అందించే అన్నాన్ని మనం రేపు పెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి శుభవార్త. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము ప్రతి పిల్లవాడికి కూడా ఫైన్ క్వాలిటీ రైస్ ఇచ్చేదానికి గత 15 డేస్ నుంచి కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిపి మన జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు అంటే అన్ని స్కూల్స్ దాదాపు 1423 స్కూల్స్కి గాను 75 హాస్టల్స్కి గాను ఇప్పటి వరకు ఫైన్ క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యాన్ని మనం 25 కేజీల ప్యాకెట్లు చేసి దాదాపు 10,000 ప్యాకెట్లు అన్ని స్కూల్స్లలో, అన్ని హాస్టల్స్లో ప్లేస్ చేయడం జరిగింది. రేపు స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలందరికీ కూడా సన్న బియ్యం ద్వారా చేయబడిన అన్నాన్ని అందరికీ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది మన
హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి పిల్లవాడికి మంచి క్వాలిటీ ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసిన ప్రొసీజర్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ రైస్ ఇంప్రూవ్ అయ్యి పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మాల్ న్యూట్రిషన్ కూడా మనం దీనివల్ల నివారించవచ్చు. అదేవిధంగా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ఎక్కడైతే మార్కెట్ కన్నా వాల్యూ తక్కువైపోయి ఎంఎస్పీ కన్నా తక్కువ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎంఎస్పీకి కొనుక్కొని రైతుల దగ్గర నుంచి అక్కడ నుంచి ఆ మిల్లులకి పంపించి అక్కడ నుంచి ఇది ఆడిచ్చి ప్రతి జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకి అయితే బాపట్ల జిల్లా నుంచి రైస్ వచ్చింది. దీనికి ఒక కొత్త విధానం కూడా పెట్టారు. ఏంటంటే క్యూఆర్ కోడ్ మెకానిజం ద్వారా ట్రేసబిలిటీని పెట్టారు. ట్రేసబిలిటీ అంటే ఏంటంటే నేను తింటున్న ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకునే విధంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ విధంగా వెళ్తుంది. దాన్ని భాగంగానే ఈసారి ట్రేసబిలిటీ అంటే మనం తింటున్న ధాన్యం ఏ రైతు పండించారు, ఏ మిల్లులో ఆడిచ్చారు, అక్కడ నుంచి ఏ గోడౌన్లో వెళ్ళింది, అక్కడ ఏ టెక్నికల్ అసిస్టెంట్ దాన్ని సర్టిఫై చేసి బాగుందని చెప్పారు అన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్కి కూడా క్యూఆర్ కోడ్ మెకానిజంలో ఈ బ్యాగ్స్ని పంపించడం జరిగింది. ప్రతి హెడ్ మాస్టర్ కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఏ రైతు పండించారని ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి, ఎక్కడ ఆడిచ్చారు, ఏ గోడౌన్ నుంచి వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ ట్రేసబిలిటీ అనేది ఇంటర్నేషనల్గా రికగ్నైజ్డ్ ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. సో దీని ద్వారా ఇప్పటి వరకు మన జిల్లాలో అయితే దాదాపు 80,000 మంది పిల్లలకి కావాల్సిన నెక్స్ట్ 18 డేస్కి కావాల్సిన మొత్తం బియ్యాన్ని కూడా మనము రెడీ చేసి పెట్టడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తరఫున మన డిఎం గారు, అదేవిధంగా డిఈఓ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసికట్టుగా గత వారం 10 రోజుల నుంచి డే అండ్ నైట్ కూడా పనిచేసి వచ్చిన బియ్యాన్ని అంతా కూడా ప్యాక్ చేసుకుని 25 kgsలో ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఫైన్ క్వాలిటీ రైస్ని అన్ని స్కూల్స్లో ప్లేస్ చేయడం జరిగింది. రేపు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆనరబుల్ మన సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసుకొని అందరి సమక్షంలో పిల్లలందరికీ కూడా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ద్వారా అందించే అన్నాన్ని మనం పెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి శుభవార్త.